ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం. పోయింది, పవర్ పోయింది. ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం. ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం. ప్రణుతింతు నిన్నే ప్రభూ, స్తుతింతు నిన్నే విభూ. దీప ఫల పుష్పము నైవేద్యముగా పూజింతుము ఈ బలిలో ప్రేమమయుడా. ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం. ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం. సరి సదమ సద సద మగరి రిగ మగరి సరి గ మగరి సరి గ మగరి సా గరి గరి సదరి సరి సదమ సద సద మగరి రిగ మగరి సరి గ మగరి సరి గ మగరి సా. నీదు తీవడం శుభముల ద్వారం, నీదు మానసం కరుణామృతం. నీదు దేవరం శుభముల ద్వారం, నీదు మానసం కరుణామృతం. దయామయ దయ చూపవా, సుధామయ దరి చేరవా. దయామయ దయ చూపవా, సుధామయ దరి చేరవా. స్తుతింతుము ఈ బలిలో సర్వేశ్వరుడా, స్తుతింతుము ఈ బలిలో
సర్వేశ్వరుడా ఆలయనాదం స్వాగత గీతం దివి దేవునికి వందన సమయం ఆలయనాదం స్వాగత గీతం దివి దేవునికి వందన సమయం. దయచేసి కూర్చోండి. మొట్టమొదటిగా మీ అందరికీ కూడా పునీత అంతోని వారి పండుగ శుభాకాంక్షలు. మరియు ఈ పండుగ పూజను మన ఉద్దేశం కొరకు ప్రార్థించి మరియు త్రియేక సర్వేశ్వరునికి సమర్పించడానికి మన పుణ్యక్షేత్రానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ కార్డినల్ పూల్ యాంథనీ గారికి మన హృదయపూర్వక వందనాలు. వారితో పాటు ఈ దివి బలి పూజలో పాల్గొంటూ మరి కాన్సల్టేట్ చేయడానికి విచ్చేసినటువంటి గురువులందరికీ కూడా మన హృదయపూర్వక వందనాలు. మరియు మీరందరూ కూడా ముఖ్యంగా మఠవాసులు మరి రిలీజియస్ మరియు ముఖ్యంగా పునీత అంతోని వారి భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక ఆహ్వానము. మరియు ఈ దివి బలి పూజను ఆన్లైన్ చూస్తున్నటువంటి భక్తులందరికీ మరియు ఈ ఆన్లైన్ సదుపాయాన్ని మన కొరకు కలుగజేసినటువంటి లిటర్జీ టీవీ కానీ మరియు క్యాథలిక్ హబ్ మరియు దివ్యవాణి మరియు ఇతర మీడియా పర్సన్స్ అందరికీ కూడా మన హృదయపూర్వక ఆహ్వానము. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క పండుగ దివి బలి పూజను మనం అందరం కూడా భక్తితో ఉత్సాహంతో పాల్గొందాము. మనమందరం కూడా ఇప్పుడు లేచి నిలబడి దివి బలి పూజను ప్రారంభిద్దాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, మన పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ అలోసిస్ గారు, వారి సహాయ గురువులు, ఈ పూజా బలిలో పాల్గొంటున్న మన మేత్రాసనము మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులు, ప్రత్యేకించి పాదువాపురి పునీత అంతోని వారి భక్తులారా, మీ అందరికీ వ్యక్తిగతంగా నా తరపున కూడా పాదువాపురి పండుగ మహోత్సవం నాడు నా యొక్క శుభాకాంక్షలను ఆశీస్సులను తెలియజేస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్. ప్రతి నెల మొదటి మంగళవారము, తదితర మంగళవారాలు, మరి ముఖ్యంగా ఈ పండుగకు ముందు నవదిన జపముల ద్వారా పాదువాపురి పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థనను మనము కోరుకున్నాం, ఆశించాం. విశ్వాసంతో కొన్ని వేల పూజలు మనం సమర్పించాం. ఈరోజు కూడా మీ యొక్క పూజా బలులు, పూజా తలంపులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మీ అందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ పూజా బలిలో పాల్గొంటున్న ఇక్కడ ఉన్న ప్రజలు, మన అలోసియస్ ఫాదర్ చెప్పినట్లు ఈ 3 ఛానళ్ళ ముందు కూర్చొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ తలంపులు, మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలని ఈ పవిత్రమైన పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతోమంది భక్తులు అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, మనస్పర్ధలు, అనేకమైనటువంటి సమస్యలలో బరువెక్కిన గుండెతో ఇక్కడికి విచ్చేసి ఈ పూజా బలిలో పాల్గొంటున్నారు. దయగల సర్వేశ్వరుడు మన ప్రార్థన విన్నపాలను మన పాదువాపురి అంతోని వారి ద్వారా అన్నీ కూడా మనకు సమకూర్చాలని విశ్వాసముతో ఈ పూజా బలిలో పాల్గొందాం.
ముఖ్యంగా ప్రియమైన సహోదరులారా, ఈ సంవత్సరాన్ని అసిసిపుర ఫ్రాన్సిస్ వారి సంవత్సరంగా మనం కొనియాడాలని శ్రీసభ మనల్ని ఆదేశిస్తూ ఉంది. ఇది జనవరి 10వ తేదీ నుండి ప్రారంభమైంది 2026. అలాగే జనవరి నెల 2026లో ఇది ముగిస్తూ ఉంది. మరి పాదువాపూరి అంతోని వారికి, అసిసిపుర ఫ్రాన్సిస్ వారికి ఆ సన్నిహిత సంబంధం గురించి మనకు తెలుసు. కాబట్టి మనమందరం కూడా ఈ పూజా బలిలో పాల్గొంటున్నాము అని అంటే పునీతుని యొక్క శక్తివంతమైనటువంటి ప్రార్థనలు, అద్భుత శక్తిని పొందటం అన్నది తప్పకుండా మనందరిలో ఉంది. అది మన గొప్ప విశ్వాసం, తప్పులేదు. కానీ అంతోని వారి యొక్క గుణములు ఏమిటి అని అంటే దేవుని వాక్యము ఒక అగ్నిగుండంగా తన హృదయములో రగిలింపచేస్తూ దేవుని వాక్యమును ఆయన ఆలకించి ఆయన ధ్యానం చేసి ఇతరులకు కూడా ఆ వాక్యాన్ని అందచేయాలి అన్నది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. జంతువులు, ఆకాశ పక్షులు మరియు చేపలు కూడా ఆయన శక్తివంతమైన ప్రసంగాలను దేవుని వాక్యం విన్నాయి అన్నది. దేవుని వాక్యమును ప్రథమంగా విశ్వసించి పాటించే క్రైస్తవులముగా ప్రధానంగా ఈ పూజా బలిలో మనం ప్రార్థన చేసుకోవాలి. రెండవది ఆయన యొక్క సేవ ఎవరికి? ఎంతోమంది అభాగ్యుల కోసము, నిరుపేదల కోసము, బాధలు ఇక్కట్లలో ఉన్న వారందరి కోసం కూడా ఆయన యొక్క సేవలు కొనసాగించాడు. ప్రత్యేకించి పాప సంకీర్తనం వింటూ ఎన్నో చక్కటి ఆయన ఆలోచనలను, మంచి మాటలను ఆయనకు చెప్పారు. మనం కూడా ప్రియమైన సహోదరులారా, మన తోటి సహోదరుల ఎడ కనికరము, క్షమాపణ, అలాగే సహోదర భావమును కలిగి జీవించాలి అన్నది పునీత అంతోని వారి సందేశంగా మనము విశ్వసించుదాం. ఆ యొక్క ప్రకటించబడినటువంటి ఆ వాక్యం ద్వారా మన క్రైస్తవ జీవితాలను జీవించి ఫలింప చేసుకున్నప్పుడు ఈ పుణ్యక్షేత్రానికి గురువులు చేసే ప్రయత్నాలకు ఈ విచారణ సభ్యులు, ఎల్డర్స్, సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ నైట్ అండ్ డే. వారి యొక్క కష్టము, కృషి ఫలవంతం అవుతుంది. అటువంటి మంచి సుగుణమును భగవంతుడు మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుంటూ ఈ పూజా బలిని కొనసాగించుదాం. ఇప్పుడు మనం చేసినటువంటి పాపములు కొద్దిగా క్షణం పాటు ఆగండి. చేతులు జోడించి చేసిన పాపములను మదిలో తలంచుకుందాం. మన గుండెలను బ్రద్దలు కొట్టుకొని క్షమించు ప్రభువా, నేను కూడా క్షమిస్తూ ఉన్నానటువంటి తలంపుతో కొద్దిసేపు మౌనంగా ఉండి మన పాపములను తలంచుకొని పశ్చాత్తాపడి ఆ దయగల దేవుని యొక్క మన్నింపును కోరుకునే దానికి ప్రయత్నం చేద్దాం. చూపరావ దేవా, నా దోషములను కడుగా నీ రక్తముతో ప్రభువా, నన్ను శుద్ధిగా చేయుమా. దయ చూపరావ దేవా, నా దోషములను కడుగా నీ రక్తముతో ప్రభువా, నన్ను శుద్ధిగా చేయుమా.
పాపపూపిలో పయనించి నీకు ద్రోహిగా మారాను. నా అపరాధములతో వేధించి నీ ఆజ్ఞలను మీరాను. పాపపూపిలో పయనించి నీ ద్రోహిగా మారాను. నా అపరాధములతో వేధించి నీ ఆజ్ఞలను మీరాను. నీ ప్రేమతో నా పాపము కడిగి శాలన చేయుమా. నీ ప్రేమతో నా పాపము కడిగి శాలన చేయుమా. ప్రక్షాళన చేయుమా. నీ రక్తముతో ప్రభువా నన్ను శుద్ధిగా చేసితివి. నీ కృపతో నీ ప్రభువా నవ జీవమును సగితివి. నీ రక్తముతో ప్రభువా నన్ను శుద్ధిగా చేసితివి. నీ కృపతో నీ ప్రభువా నన్ను శుద్ధిగా సగితివి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. Gloria, 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 Gloria. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక. ఘన మహిమా కలుగునుగాక. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక. ఘన మహిమా కలుగునుగాక. భూలోకవాసులకు శాంతి సమాధానం. భూలోకవాసులకు శాంతి సమాధానం కలుగునుగాక. ఇలా కలుగునుగాక. కలుగునుగాక. ఇలా కలుగునుగాక. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక. ఘన మహిమా కలుగునుగాక. ఏలిన వారైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా నిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము. నిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము. నిమ్ము కనపరచుచున్నాము మీ దయనేలలో కోరెదము. నిమ్ము కనపరచుచున్నాము మీ దయనేలలో కోరెదము. మహోన్నత
మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. జనితైక పుత్రుడైన వార పిత ప్రియ సుతుడా, సర్వేశ్వరుని ఓ దివ్య గొర్రె పిల్ల, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. లోక పాపములను హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువ, లోక పాపములను హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువ, మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నీ కణమును గూర్చి చాటెదము, మీ దయనేలలో కోరెదము. మీ కణమును గూర్చి చాటెదము, మీ దయనేలలో కోరెదము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా పావన శ్రీ యేసువా, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, 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 ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగను ఏర్పాటు చేసితివి.
కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను అనుసరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు ప్రభువు నన్ను అభిషేకించెను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోకవస్త్రముకు మారుగా ఆనంద తైలమును ఒసగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులు పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా బడలికను తొలగించును,
ధర్మ మార్గమున నడిపించును, ధర్మ మార్గమున నడిపించును. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. గాఢాంధకారపు లోయగుండ పయనించునప్పుడు, సంద్రపు అలల తాకిడిలో బ్రతుకీచునప్పుడు, నా భయమును తొలగించును, నీ బడితయు కోలయు నన్ను కాపాడును, నా చేయి పట్టి నన్ను కాపాడును. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. నేను దేవునిచే శ్రీసభకు సేవకుడుగను చేయబడుతుని. పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం వరకు. పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం వరకు. సహోదరులారా, మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందంగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన స్త్రీసభ కొరకు పడిన బాధలలో కొదువుగా ఉన్ననాన్ని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. నేను దేవునిచే స్త్రీసభకు సేవకుడనుగా చేయబడుతుని. మీకు మేలు చేయుట కొరకు ఆయన నాకు ఈ కార్యమును అప్పగించెను. ఆయన సందేశమును పూర్తిగా ప్రకటించుటకు సంబంధించిన కార్యం ఇది. ఈ సందేశమును ఆయన గతమున అన్ని యుగములలోనూ మానవాళి నుండి రహస్యముగా ఉంచెను. అయితే ఇప్పుడు దానిని తన పవిత్రులకు తెలియజేసెను. ఏలైనా అన్యజనులలో తన వద్ద గల రహస్యము యొక్క మహిమైశ్వర్యము ఇటిదని తన ప్రజలందరకు తెలియజేయుట దేవుని ప్రణాళిక. ఈ రహస్యము ఏలమనగా క్రీస్తు మీలో ఉన్నాడు, అనగా మీరు దేవుని మహిమలో పాలు పంచుకొనగలరు. ఇట్లు మేము ప్రజలందరికీ క్రీస్తుని గురించి బోధించెదము. ప్రతి వ్యక్తిని క్రీస్తునందు పరిణతి నొందిన వానిగా దేవుని సమక్షంలోనికి తెచ్చుట కొరకు మేము సాధ్యమైన వివేచనతో ప్రతి వ్యక్తికి హెచ్చరించి బోధించెదము. దీనిని నెరవేర్చుటకు క్రీస్తు నాకు ప్రసాదించిన మహత్తరమైన శక్తిని నేను వినియోగించుకొనుచు పాటుపడుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము, జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము, వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము, వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము, ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి, హల్లెలూయా 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 హల్లెలూయా, మంచి కాపరి నేనే అని అభయమిచ్చిన యేసు వాక్యము, ఆది అంతము నేనే అని ఆదరించిన ప్రేమ వాక్యము, మంచి కాపరి నేనే అని అభయమిచ్చిన యేసు వాక్యము, ఆది అంతము నేనే అని ఆదరించిన క్రీస్తు వాక్యము, వీణుల వినైన వాక్యము మనసులకు ఆనందము, వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము, ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీతాలుగా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. పిదప యేసు ఆత్మబలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసర ప్రాంతములంతటా వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ప్రజలందరి మన్ననలు పొందుచుండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనపడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపుని కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ
ఆయన వంక తేరి చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునికి స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను ప్రథమంగా ఉపోద్ఘాతంలో చెప్పినట్లు ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఉంటే దయచేసి వచ్చి అమ్మాయిని తీసుకుని వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాము. ది గర్ల్స్ పేరెంట్స్, ఈ అమ్మాయి తల్లిదండ్రులు, ఈ అమ్మాయి తప్పిపోయినది ఇక్కడ వచ్చి ఉన్నది. ఓకే, ఈ సంవత్సరాన్ని ఫ్రాన్సిస్కన్ జూబిలీగా ప్రకటించటం జరిగిందని చెప్పి నేను ఉపోద్ఘాతంలో చెప్పి ఉన్నాను. పాదువాపురి అంతోని వారి పండుగను నిర్వహించుకుంటున్న మనము అంతోని వారి యొక్క ఆదర్శం ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించటము, ఆ వాక్యాన్ని బోధించటం, అలాగే వినయము కలిగి జీవించటం మరియు పేదల సేవలో ఈ పునీతుడు ఎంతగానో నిమగ్నమై ఉన్నాడు. కాబట్టి మనము ఈ పండుగ రోజు ఎంతో ఘనంగా కొనియాడుతున్నాం. ఆయన యొక్క సుగుణాలలో జీవించడానికి ప్రయాసపడదాం. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలామంది నా పేరు కూడా అంతోని కాబట్టి చాలామంది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మీకోసం ప్రార్థన చేస్తున్నామని చెప్పి చాలామంది వారి యొక్క ప్రేయర్ఫుల్ రిగార్డ్స్ దే హ్యావ్ గివెన్ టు మీ. అట్ ద సేమ్ టైం సో మెనీ పీపుల్ విత్ దేర్ డిఫికల్టీస్ కావచ్చు, మరి ఒకటి కావచ్చు, వారి కోసం కూడా ప్రార్థన చేయమని నన్ను అడిగి ఉన్నారు. అదేవిధంగా మిమ్మల్ని కూడా ఈ పుణ్యక్షేత్రానికి వస్తూ ఉన్నాం అని చెప్పినప్పుడు తప్పకుండా ప్రార్థన చేయమని అడిగి ఉంటారు. అలాగే అంతోని అనే పేరు గల వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి చూద్దాం. అందరు గట్టిగా చేతులు ఎత్తండి. సో మనందరం వాళ్ళకు హ్యాపీ ఫీస్ట్ యూ. మీ అందరికీ కూడా ప్రార్థనాపూర్వక శుభాశీస్సులను తెలియచేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన తోటి సహోదరి సహోదరుల కోసమే కాకుండా ప్రాపంచిక అవసరాల కోసం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు శక్తివంతమైన అద్భుత శక్తి గల పాదువాపురి అంతోని వారి సమక్షంలో మనం ఉన్నాం. ప్రపంచ శాంతి కోసము ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. అలాగే మన ఈ భారతదేశంలో, మన యొక్క తెలుగు ప్రాంతంలో, మన కుటుంబాలలో కూడా ఎంతో శాంతిని కోల్పోయి పరస్పర విభేదాలతో, అనేకమైనటువంటి చిక్కులతో, సమస్యలతో, అనారోగ్యంతో బాధపడుతూ ప్రతి ఒక్కరికి కూడా అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వారికి అన్ని సమకూరాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు చాలామంది కొన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. మరి యాత్రికులంగా ఈ పుణ్యక్షేత్రాన్ని, ముఖ్యంగా మెట్టుగూడ పుణ్యక్షేత్రానికి మేము వస్తూ ఉన్నాం. మేము అంతోని వారి భక్తులం. మేము ప్రార్థన చేయటానికి వస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ 11:30 తెలుగు పూజలో పాల్గొనటానికి వచ్చి ఉన్నాం అని చెప్పి చాలామంది చెప్పి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన యొక్క చప్పట్లతో స్వాగతం, సుస్వాగతం. ప్రియమైనటువంటి పాదువాపురి అంతోని వారి భక్తులారా,
నిజంగా ఈ యొక్క తీర్థయాత్ర మీకు దైవకృపను, చాలామంది ప్రార్థనలు అడిగారు, దైవకృపను మరీ ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా వచ్చారని, వారికి స్వస్థతను చేకూర్చాలని పొదింత పాదువాపురి మంతోని వారి మధ్యస్థ ప్రార్థన వారి యొక్క స్వస్థతకు మరీ ముఖ్యంగా ఇంత గొప్ప విశ్వాసముతో ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తున్నారు కాబట్టి మరీ ఎక్కువగా బలమైనటువంటి విశ్వాసాన్ని వారికి ప్రసాదించాలని నేను ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మన విచారణ గురువు లేక పుణ్యక్షేత్ర డైరెక్టర్, సహాయ గురువులు, మరి పెద్దలు, విచారణ ద ఎల్డర్స్ అండ్ ఆల్సో ద వాలంటీర్స్, యంగ్ పీపుల్, చాలామంది చిన్నపిల్లలు కూడా సహాయం చేయటానికి వస్తూ ఉన్నారు. వారందరికీ గట్టిగా మన యొక్క చప్పట్లతో అభినందనలు తెలియచేద్దాం. డియర్ ఫాదర్ అలోసియస్, డియర్ ఎల్డర్స్ ఆఫ్ దిస్ ష్రైన్, ఆల్ ద వెల్ విషర్స్, ద యంగ్ పీపుల్, విమెన్, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు. సో I sincerely appreciate your hard work, your dedicated services to this shrine. ప్రియమైన సహోదరి సహోదరులారా, పండుగ ప్రతి సంవత్సరము నిర్వహించుకుంటాం, కానీ ఈ సంవత్సరము ప్రత్యేకంగా అంతోని వారి యొక్క విశిష్టతను, అలాగే ఫ్రాన్సిస్కన్ జూబిలీకి ఈ రెండిటికి ముడిపడి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా పేదరికము, విధేయత, వినయము, అలాగే సేవాభావం అన్నది ఈ యొక్క పునీతులలో కొట్టొచ్చినట్లు కనపడతాయి. కాబట్టి వారి యొక్క విశిష్టతను ఈ 9 రోజుల పాటు చాలా ప్రసంగాలు మీరు విని ఉంటారు. ఈరోజు కూడా దాదాపు 7 పూజలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిలో కూడా మీరు విని ఉంటారు. ముఖ్యంగా ఈ సర్వ ప్రపంచానికి ప్రియమైనటువంటి పునీతుడు మన పాదువాపురి అంతోని వారు. పేదలు, సామాన్యులు, అనేకమైనటువంటి రుగ్మతలతో బాధపడేవారు, మరీ ముఖ్యంగా తప్పిపోయిన వారు, ముఖ్యంగా ఇప్పుడు ఒక అమ్మాయి తప్పిపోయింది, అదే తల్లిదండ్రులు రాకపోతే ఇంకా ఆలోచించేవారు చూసుకోవాలి కదా, ఈ పుణ్యక్షేత్రమే చూసుకోవాలి, లేకపోతే ఆయన కష్టమైతే నేనైనా నడప్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఎంతమంది వస్తువులు కోల్పోవటము, లేకపోతే మరొక విధంగా ఆ కోల్పోయిన వస్తువుల కోసం ప్రార్థన చేయటము నాకు ఎంతగానో ఇష్టం. ఎందుకంటే ఎన్నోసార్లు నేను కూడా కొన్ని వస్తువులు పోగొట్టుకున్నాను. అంతోని వారి ప్రార్థన చెప్పు అని సిస్టర్లు చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా అది నెక్స్ట్ అవర్ ఎక్కువ ఆలస్యం లేకుండా తిరిగి నేను పొందగలిగాను. అటువంటి అనుభవాలు ఎంతమందికి ఉండి ఉంటాయి కదా. ఎంతమంది అనుభవాలు కలిగి ఉన్నారు? చేతులు ఎత్తండి చూద్దాం. చప్పట్లు కొట్టాలి, మరి చప్పట్లు కొట్టాలి. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంతోని వారి యొక్క దృక్పథము, పోగొట్టుకున్న వస్తువుల కోసం ఆయన ప్రార్థించాడు, అవి మళ్ళీ పొందగలిగారు. అది ఒక నానుడి అలవాటుగా, విశ్వాస సత్యంగా మనం విశ్వసిస్తున్నాం, అంతే నమ్మకంతో ప్రార్థిస్తూ ఉన్నాం, వాటిని మనం పొందగలుగుతూ ఉన్నాం. కానీ ఇక్కడ అంతోని వారి యొక్క దృక్పథం ఏమిటి అని అంటే, నిజమైనటువంటి వస్తువులు, నిజమైనటువంటి అన్వేషణ, కోల్పోయిన భౌతిక వస్తువుల కంటే మనము గొప్ప గురువు, యాజకుడు, రక్షకుడైనటువంటి క్రీస్తును బహుశా కోల్పోయామేమో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనము వెలంగని మాత తీర్థయాత్రకు వెళుతాం, అలాగే ఆరోగ్యమాత పుణ్యక్షేత్రాలు మన మిత్రాశ్రమంలో ఇతర ప్లేసుల్లో ఉన్నాయి. అలాగే అంతోని వారి యొక్క భక్తులు పోతూ ఉన్నారు, నిర్మలగిరి అని, గుణదల అని, ఎన్ని పుణ్యక్షేత్రాలకు పోతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, బహుశా క్రీస్తు ప్రభు మనకు ప్రధాన యాజకుడు, క్రీస్తు ప్రభు మనకు రక్షకుడు, క్రీస్తు ప్రభు మనకు మార్గదర్శి, క్రీస్తు ప్రభు మనల్ని కాపాడి సంరక్షించి నడిపించేవాడు అన్నది బహుశా కోల్పోవటం కాదు, కానీ వి సైడ్ లైన్ క్రైస్ట్. కాబట్టి దీనిని మనము
శ్రద్ధ వహించవలసినదిగా ఈ పండుగ నాడు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే పుణ్యక్షేత్రానికి వచ్చి మన తలంపులు, పూజా తలంపులు, ప్రార్థనలు అన్నీ చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. సంతోషం, అవసరం అది. కానీ దేవుని యొక్క సందేశాన్ని ఆలకించాలి. పవిత్ర గ్రంథము గురించి ఈ పండుగ నాడు మనకు ఏమి బోధిస్తూ ఉంది, గురువులు ఏమి ప్రసంగిస్తున్నారు అన్నది కాస్త మనము మనస్సు పెట్టి ఆలకించి దానిని మన మనసుల్లో ఇమిడింప చేసుకొని దానిని పాటించవలసినటువంటి కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా. అలాగే మరి పేదలకు సేవ ఈ పునీతులు చేశారు అని అంటూ ఉన్నాం. పేదలకు శుభవార్తను బోధించటము మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు లూకా శుభవార్తలో మనం చదివాము, అలాగే యెషయా గ్రంథంలో కూడా మనం చదువుతూ ఉన్నాం. పేదలకు శుభవార్త అన్నది క్రీస్తు నందు జ్ఞానస్నానము పొందిన ప్రతి ఒక్కరి యొక్క విధి కర్తవ్యము అన్నది మనం గమనించాలి. ఏ విధంగా? ఏదో సంచుల్లో పెద్ద బస్సాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతని యొక్క పుత్రుడును పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను, అతని యొక్క ఏకసుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను, నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నన్ను వెంబడింపుము అని పలికిన క్రీస్తు ప్రభువు తన కథోలిక సంఘమును, తన శిష్యులను, మనందరినీ దీవించుటకు మన మధ్యలో ఉన్నారు. మనందరి విశ్వాసమును అధికం చేయమని, మన కథోలిక శ్రీసభను దైవ ప్రేమలో పటిష్టపరచమని పునీత అంతోని వారి మధ్యవర్తిత్వం ద్వారా పరలోక తండ్రిని వేడుకుందాం. ప్రేమకు ప్రతిరూపమైన దేవా, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువారు అంధకారమున నడవక వెలుగును చూచెదరు అని నుడివిన ప్రభు, నీ జీవపు వెలుగును లోకమంతా ప్రసరింపచేయుచున్న మా తిరుసభ పాలకులు, పరిశుద్ధ లియో పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను ఆశీర్వదించి నీ ప్రజలను అంధకారము నుండి వెలుగులోనికి నడిపించు శక్తిని వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపగల దేవా, అద్భుతాల కార్యసాధకుడు పునీత అంతోని వారు, అద్భుత కార్యములు చేయువాడైన పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ సన్నిధికి మేము వినయపూర్వకముగా వచ్చుచున్నాము. ప్రభువా, జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు మరియు నిరాశలతో పోరాడుతున్న మమ్మల్ని దయతో దీవించమని, మా జీవితంలో అద్భుత కార్యములను జరిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నేనే మార్గమును సత్యమును జీవమును అని పలికిన దేవా, నీ సత్యమైన మార్గములో నడుచుటకు నీ జీవపు వెలుగును మాకు అందిస్తూ అనుదినము మమ్ము మీ చెంతకు నడిపిస్తున్న మా ప్రియతమ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ అలోషియస్ గారిని మరియు సహాయక గురువులను మీ పరిశుద్ధ పాదములకు సమర్పిస్తున్నాము. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని మదర్ తెరీసా గారు పలికిన విధంగా వీరు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండమని, ఆయురారోగ్యములతో నింపమని, మమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా నడిపించే శక్తిని ఒసగి పవిత్రాత్మ వరములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరమ వైద్యుడైన తండ్రి, ఈరోజు రోగుల కొరకు
పేదరికంలో జీవిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాము. అనేక రకములైన శారీరక మానసిక రుగ్మతలతో బాధపడుచున్న బిడ్డలందరికీ స్వస్థతను, మంచి ఆరోగ్యమును, బలమును ప్రసాదించండి. అదేవిధముగా కష్టాలతో బాధలతో సతమతమవుతున్న బిడ్డలందరికీ ధైర్యాన్ని, ఓర్పును దయచేయమని, వారికి విముక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని, నివాసం లేని వారికి ఆశ్రయాన్ని, నిరుద్యోగులకు ఉపాధిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా రాజకీయ నాయకులందరి కోసం ప్రార్థిస్తున్నాము. దయగల ప్రభు, వారు నీ ప్రజలను నీతి న్యాయములతో, శాంతి సమాధానములతో పరిపాలించుటకు జ్ఞానమును, వివేకమును దయచేయమని వేడుకొనుచున్నాము. వారు ప్రజల పట్ల ఎటువంటి పక్షపాతము లేకుండా అందరినీ సమదృష్టితో చూచి, వారి సొంత ఆలోచనలతో కాకుండా నీవిచ్చే జ్ఞానముతో నీ ప్రజలను పరిపాలించే వారిగా వారిని మలచమని, సేవా దృక్పథము కలిగి జీవించే గొప్ప మనస్తత్వం వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ప్రార్థించుదాము. మా శరణమును బలమునైన ఓ సర్వేశ్వర, ఇదిగో మీ దాపు చేరి మిమ్మలను స్తుతించుటకు వచ్చిన పునీత అంతోని వారి భక్తులందరినీ 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా దీవించండి. మేమంతా పునీత అంతోని వారి వలె మిమ్ము నిండు విశ్వాసముతో ప్రార్థించు శిష్యులుగా దీవించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
సాని సా స స సగరి సాని సా సగగ స సగమ మని పగరి సాని సా సగరి సాని సా స స సగరి సాని సా సగగ సగమ మని పగరి సాని సా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువ, పునీత అంతోని వారి ఉత్సవ సందర్భమున మేము నీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరచిన నీవు ఆ బలిని ఈరోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను, నీ కరుణను బహుమానముగా దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనని శ్రీ సభకు పునీత అంతోని వారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, బలాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా హోసానా హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన
సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన
నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సైక్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడు మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదిశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరును మీ ప్రేమయందు ఈ లోకని వీరందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము నచ్చ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనమే చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలును లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. నేను చెప్పిన 3 అంశాలు గుర్తున్నాయా? చెప్పండి. మొదటిది వాక్యాన్ని ప్రేమించడం. వాక్యం అంటే పవిత్ర గ్రంథం. రెండవది పేదలను ప్రేమించడం. వెరీ గుడ్. మూడవది శాంతియుతంగా జీవించడం. వెరీ గుడ్. శాంతి స్థాపకులుగా. ఈ 3 విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా వ్యక్తిగత విషయం, మన హృదయం. ఓకేనా? ఆ దేవుని వాక్యంతో నిండిందా? ఆ దేవుని యొక్క వాక్య వెలుగు మనలో ఉందా అని ఒక్కసారి. అలాగే పేదవారిని ఆదరించే గుణం, అలాగే ప్రభువుకు సాక్షులుగా ఉండే ఈ 3 ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాల్సిన పని లేదు. మొదట నేను, నా కుటుంబం, మన చుట్టూ ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ అంశాలు ఒకటి. రెండవది, ఎంతోమంది ఇక్కడ అంతోని అనే పేరు ఉంది కాబట్టి వాళ్ళందరి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. మీ అందరినీ కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేయమని ఎంతోమంది అడుగుతూ ఉన్నారు. వారి కోసం, ముఖ్యంగా ప్రపంచ శాంతి కోసము అనేకమైనటువంటి వ్యాధి బాధలు, ఇబ్బందులు, ఇక్కట్టులు ఎన్నో ఉన్నాయి. ఈ సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. చేతులు జోడించి ఈ పవిత్రమైనటువంటి ప్రార్థన, ప్రభు నేర్పించిన ప్రార్థన పాడేదానికి ప్రయత్నం చేద్దాం. నేను పాడుతాను,
నా తర్వాత ప్రతి ఒక్కరు, కోయర్ మాత్రమే కాదు, మీరందరూ పాడాలి. మరి పాడతారా? అలసిపోయారా? పాడతామన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. చప్పట్లు కొట్టినారా? గట్టిగా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలగాలము. మళ్ళీ పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలగాలము. పలుమార్లు నీ మహిమను కొనియాడగా, పలుమార్లు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యమును మాకు వనగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. స్వర్గాన నీ చిత్తము ఏలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. స్వర్గాన నీ చిత్తము ఏలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. నాడు కావలసిన ఆహారమును మాకు, ఈనాడు కావలసిన ఆహారమును మాకు దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. రుణవంతులను మేము క్షమించులా, రుణబంధముల నీవు తొలగించుమా. రుణవంతులను మేము మన్నించులా, రుణబంధముల నీవు తొలగించుమా. సాతాను శోధనలో పడనీయక, సాతాను శోధనలో పడనీయక, సదా మమ్ము కీడు నుండి తప్పించుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. హ్యాపీ ఈస్టర్. హ్యాపీ ఈస్టర్.
సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు సమాధానము దయచేయుము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి, చాలామంది ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ దారులలో కొద్దిగా మీరు స్పేస్ ఇవ్వాలి. దారిలో కూర్చున్నటువంటి వాళ్ళు కొద్దిగా లేచి మీరు స్థలాన్ని ఇవ్వాలి. ముందు గురువులు పైన ఒక 3-4 వస్తారు కాబట్టి ఆ స్పేస్లో ఆ దారి నిత్య జీవ బిందుకు ప్రభుని విందు పరమ విందు ఆరగించగరారే. ప్రభుని విందు మధుర విందు స్వీకరింపగరారే. సోమనాడు పరమ విందులో పాల్గొని వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శ్రమలను వంచి దేవుని విశిష్ట ఆశీస్సులకై ప్రార్థించండి. పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు అపోస్తుల విశేష ప్రార్థనల ద్వారా మిమ్ము బలపరచెను. ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయునుగాక. సకల పునీతుల విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీరు ప్రస్తుత బాధల నుండి విముక్తి నొంది వారి పవిత్ర జీవిత ఆదర్శము ద్వారా ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవకు మీరు కూడా అంకితమగుదురుగాక. సకల పునీతులు ప్రశాంతమైన మనస్సులతో మోక్షములో ప్రవేశించిరని పరిశుద్ధ శ్రీసభ అమితానందము పొందుచున్నది. ఆ విధముగానే మీరు కూడా పునీతుల సహకారముతో ప్రభుని రాజ్యములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి కూర్చొని ఒక 5 నిమిషాలు మాత్రమే. మొట్టమొదటిగా మనం దేవునికి కృతజ్ఞతలు వందనాలు సమర్పించాలి.
ఇంత గొప్ప విధంగా ప్రభు మనలను ముందుకు నడిపిస్తూ పునీత అంతోని వారి యొక్క ప్రార్థన మధ్యస్థ సహాయం ద్వారా ప్రభు మనలను ఆశీర్వదించినారు. కాబట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు. రెండవదిగా మన అతిమైత్రానులు మరియు పూజ్యులు కార్డినల్ పూల్ యాంథనీ గారు మన ఆహ్వానాన్ని మన్నించి మన పుణ్యక్షేత్రానికి వచ్చి ఈ యొక్క పండుగ మహోత్సవ దివ్య బలి పూజను ఇంత మంచి విధంగా మరియు భక్తి ప్రార్థనపూర్వకంగా మరి ఎంతోమంది కూడా బహుశా దేవుని యొక్క ఆశీర్వాదంలో ఈ దివ్య బలి పూజ ద్వారా స్వీకరించున్నారు. కాబట్టి వారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి గురువులందరికీ కూడా మన పుణ్యక్షేత్రం తరఫున మా హృదయపూర్వక వందనాలు. మరియు మీకు తెలిసిన విధంగా ఈ యొక్క దివ్య బలి పూజను కానీ మరియు ఈ పండుగ రోజు కొరకు ఎంతోమంది శ్రమించారు. కాబట్టి వారందరికీ కూడా మన హృదయపూర్వకంగా వందనాలు సమర్పిస్తున్నాము. మరియు దివ్య బలి పూజకు పాడినటువంటి మన శ్రైన్ గాయక బృందానికి కూడా వారికి కూడా మన హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నాము. మరియు ఈ టీవీ ఛానల్స్ ఎవరైతే మన లిటరచీ టీవీ, మరి క్యాథలిక్ హబ్ మరియు దివ్యవాణి, మన శ్రైన్ ఛానల్ కూడా మరియు వారి ఇన్ఛార్జెస్కి మరియు ఈ టీవీ ద్వారా చూస్తున్నటువంటి డివోటీస్ అందరికీ కూడా మన హృదయపూర్వక వందనాలు. ఇంకా ఎంతోమంది సహకరించి మరియు ఈ యొక్క మినిస్ట్రీని వారికి అంటే సహాయపడుతున్నందుకు ఈ గొప్ప విధంగా మనము ఇంకా చాలామందికి ఇప్పుడు నీ తంతోని వారి యొక్క భక్తిని మనము తెలియపరచగలుగుతున్నాము. కాబట్టి దేవుడు ఈ విధంగా ఈ టీవీ ఛానల్స్ని మరియు వారి ద్వారా ఇంకా చాలామందిని తాకి మరియు అందరికీ కూడా విశ్వాసాన్ని దయచేసి విశ్వాసం అందరూ కూడా ఎదిగే విధంగా మనమందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలి. కాబట్టి మన పుణ్యక్షేత్రం తరఫున మన కార్డినల్ గారికి ఒక చిన్న సన్మానం ఉంటుంది. తర్వాత గురువులందరికీ కూడా పీఠం ముందు వచ్చి ఒక గ్రూప్ ఫోటో కొరకు సమావేశం అవ్వాలని మనవి చేస్తున్నాను.